ఇదిగో మనం ఎక్కబోయే ట్రైన్ ఇక్కడే ఉందండి. ఇదే విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్. ఎకనామీ కోచ్లు ఉన్నాయి, సెకండ్ ఏసీ కోచెస్ ఉన్నాయి. ఫుడ్ కుక్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చామండి. చూసి ఎంత త్వరగా గోదావరి చూడాలని మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కూడా చేసేస్తున్నాను. అది కూడా మీరు చూడబోతున్నారు. సడన్ ఆ ప్లేస్ లోంచి ఈ ప్లేస్ కి వచ్చి నేను కూర్చున్నానండి. కిషోర్ గారు బిర్యానీలు ఎవరండి, సో బిర్యానీ తింటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండెక్కుతుందో తెలియదు అని చెప్తున్నారు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ట్రైన్ లేట్ గా వెళ్తుంది. 9:20 రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 11:05 అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ షారోన్ కిషోర్ వరల్డ్. మా ఈ కేరళ సిరీస్ చూస్తున్న మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన కేరళ జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ఇక్కడ చూపిస్తున్న మీకు వెహికల్ ఉంది కదా, ఇది పెద్దవారు ఎవరైనా కూడా వెళ్ళలేకపోయినట్లే ఈ వెహికల్ మీద ప్లాట్ఫామ్కి చేరుకోవచ్చు. పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే లగేజ్కి పర్సన్స్ బట్టి ఇక్కడ ఆ వెహికల్ ఛార్జ్ చేస్తారండి. ఇదిగో మనం ఎక్కబోయే ట్రైన్ ఇక్కడే ఉందండి. ఇదే విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ ట్రైన్ అనమాట. ఇది ఎవ్రీ థర్స్డే ఇది ఉంటుంది. ట్రైన్ నెంబర్ 18567 స్పెషల్ ట్రైన్ అండి. ఇది విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్తుంది. మేము థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఈ టికెట్ కాస్ట్ ఏంచి 1620 రూపాయలు పర్ హెడ్ పడిందండి. మన ట్రైన్లో థర్డ్ ఏసీ కోచెస్ ఉన్నాయి, అలాగే ఎకనామీ కోచ్లు ఉన్నాయి, సెకండ్ ఏసీ కోచెస్ ఉన్నాయి, స్లీపర్ క్లాస్ ఉందండి, అలాగే జనరల్ కోచెస్ కూడా ఉన్నాయి. ఈ ట్రైన్లోని ప్యాంట్రీ లేదనమాట. సో మేము ఫుడ్ కుక్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చామండి. చూస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇది మార్నింగ్ 7:30కి ఇది విశాఖపట్నం నుంచి ఈ కొల్లం ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయ్యిందండి. విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యాక కొల్లం చేరుకోవటానికి 29:30 గంటల జర్నీ సమయం పడుతుంది. ఈ ట్రైన్ని లాంచ్ చేసిన డేట్ జనవరి 30, 2014న ఇది లాంచ్ చేశారండి. విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్తుందనమాట. ఇది ఎక్కువ శబరిమల వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా ఈ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరైనా ఈ కొల్లం ఎక్స్ప్రెస్లో మీరు కూడా జర్నీ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ట్రైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో కూడా షేర్ చేసుకోండి. మాకైతే చాలా నచ్చింది ఈ ట్రైను. ఎందుకంటే మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది, అలాగే వాటర్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఏసీ అయితే చాలా చక్కగా ఉంది. ఏసీ కూడానా చూస్తుండగానే రాజమండ్రి కూడా చక్కగా వచ్చేసాము. రాజమండ్రి వచ్చిందంటే ఎంత త్వరగా గోదావరి చూడాలని మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. ఎన్నిసార్లు చూసినా గోదావరి అందం తగ్గనిది, తరగనిది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎంత బేగా ట్రైను గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్తుందా అని చెప్పి. వచ్చేస్తుందండి మన అందమైన గోదావరి. చక్కగా నిండుగా ఎంతో పుష్కలంగా కలకలలాడుతూ మన గోదావరి ఉంది కదా. చూడండి, మీరు కూడా చూసి చక్కగా మంచి మ్యూజిక్తో మీరు కూడా మంచిగా ఆస్వాదించండి. అలా చూస్తుండగానే లంచ్ టైం కూడా అయిపోయిందండి. మేము చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కూడా చేసేసాము. చెప్పాం కదా ఇంటి దగ్గర నుంచే ఫుడ్ కుక్ చేసి తెచ్చుకున్నామని. సో మేము ఎక్కిన బోగి ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తున్నాము. జస్ట్ అలాగా వీడియో అంతా కూడా మీకు అలా షూట్ చేసి మీకు చూపిస్తున్నాము. ఎక్కిన కంపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. చక్కగా కంపార్ట్మెంట్ అంతా కూడా. ఏసీ అయితే ఎస్పెషల్లీ చాలా చక్కగా ఉంది. ఏసీ మేము ఎక్కినప్పటి నుంచి దిగినంత వరకు కూడా ఏసీ ఎక్కడ కూడా కూలింగ్ తగ్గలేదు. ఇంకా సిట్టింగ్ అదంతా కూడా బెడ్షీట్స్ అంతా కూడా చాలా హైజీన్గా నీట్గా ఇచ్చారనమాట. మీరు కూడా ఒకసారి కంపార్ట్మెంట్ అంతా కూడా ఒకసారి చూడండి.
వచ్చేసాము విజయవాడ. ఇప్పుడు కృష్ణానది కూడా మీరు చూడబోతున్నారు. మంచి మ్యూజిక్తోని ఈ కృష్ణానదిని కూడా మీరు మంచిగా ఆస్వాదించండి. నేను ప్లేస్ మారి కూర్చున్నాను ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కృష్ణానది బాగా కనిపిస్తుంది ఇటు సైడ్ అని ఆ ప్లేస్లోంచి ఈ ప్లేస్కి వచ్చి నేను కూర్చున్నానండి. గూడూరు జంక్షన్ దగ్గర ఉన్నాము. సో టైం దాదాపు 7 hours. ఫుడ్ ఇక్కడ ఆర్డర్ చేసుకున్నారండి ట్రైన్లో. అయితే నెల్లూరులోని ఈయన ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట ఫుడ్. చక్కగా ఈయనకి బిర్యానీ లవర్ కాబట్టి సో కేరళ వెళ్ళిన తర్వాత అక్కడంతా స్పైస్ ఉండదు కాబట్టి ఈలోపే మంచి స్పైసీ బిర్యానీ తినాలని నెల్లూరులోని ఈయన ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనమాట. చక్కగా ట్రైన్ మనం ఎక్కిన కంపార్ట్మెంట్కే ఆయన ఇన్ టైంలో తీసుకొచ్చి ఆయన పార్సిల్ ఇచ్చి వెళ్ళారు. కిషోర్ గారు బిర్యానీ లవర్ అండి. సో బిర్యానీ తింటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి. రేణిగుంట వచ్చేసామండి. గూడూరు నుంచి ఫుల్ స్పీడ్తోని మన ట్రైన్ రేణిగుంట వచ్చేసింది. రేణిగుంటతో లాస్ట్ అండి. ఇంకా మనం తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. నైట్ అంతా కూడా తమిళనాడు స్టేట్లో బండి వెళ్తూ ఉంటుంది. మార్నింగ్ 7:30, 8 o'clock మధ్యలో కోయంబత్తూర్ రీచ్ అయిపోయింది మన ట్రైను. ఈ క్లిప్పింగ్ కోయంబత్తూర్ది. గుడ్ మార్నింగ్. డే 2 మా డే 1 జర్నీ చూసారు కదా, అలాగే మా డే 2 జర్నీ అన్నమాట ఈరోజు. నైట్ అంతా కూడా కొద్దిగా వర్షం పడుతూనే ఉంది. అలాగా చెన్నై దాటినప్పటి నుంచి కూడా. అందులో కేరళలోకి ఆల్రెడీ మేము ఎంటర్ అయిపోయాము. ఇది అంతా కూడా సింగిల్ ట్రాక్ అండి. సో సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ ఆపడం జరుగుతుంది. ఆపుతుంటే ఎదురొచ్చిన ట్రైన్స్ వస్తున్నాయి. ఇక్కడ క్లైమేట్ కూడా అంత అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండెక్కుతుందో తెలియదు అని చెప్తున్నారు. సో చూద్దాం ఇంకా ఈ ట్రైన్ ఎంతసేపట్లో వెళ్తుంది అనేది కూడా. ఆల్రెడీ మేము కేరళలోకి ఎంటర్ అయిపోగానే ఇక్కడ కేరళలో ఉన్న ఆ ఇల్లులు హౌసెస్ అన్నీ కూడా ఆల్రెడీ కనిపిస్తున్నాయి. చాలా మంచి గ్రీనరీగా ఉంది చుట్టూ కూడా. అలానే ఆ హౌసెస్ అయితే చూస్తుంటే అక్కడ కట్టడం ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది మంచిగా ఉంది. ఆ హౌసెస్ అన్ని ఆల్రెడీ కేరళలోకి ఇప్పుడుగానే స్టార్ట్ అయిపోయాయండి. అక్కడ కట్టడం అంతా కూడా ఈ చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ 3 స్టేట్లను టచ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఒకటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళని టచ్ చేసుకుంటూ వెళ్తుందండి. ఈ ట్రైన్ స్పీడ్ 120 వరకు మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్ ఇదంతా కూడా కేరళలోనే మన ట్రైన్ ఇంకా వెళ్తుందండి. ఇదంతా మీరు కూడా చక్కగా ఈ పచ్చదనాన్ని చూడండి. నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ కూడా కేరళలో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ మన వీడియో అల్లపూజ మీద రాబోతుందండి. అదేనండి అల్లపూజ అన్న అల్లపి అన్న ఒకటే అనమాట. సూపర్ డూపర్ వీడియో రాబోతుంది, వాచ్ చేయండి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 2 hours, 3 hours ట్రైన్ లేట్గా వెళ్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఆపోజిట్లో ట్రైన్ వెళ్తుంది. సో ఈ ట్రైన్ క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఇప్పటి వరకు మా ట్రైన్ ఆపేసాడు. సో ట్రైన్ వెళ్ళగానే మా ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. నాకైతే ఈ ట్రైన్ జర్నీ అస్సలు బోర్ కొట్టలేదండి. ఎందుకంటే కేరళ అంటేనే అందం, ఆ ప్రకృతి, కొండలు, ఆ పచ్చదనం, అబ్బబ్బా అసలు వర్డ్స్లే వర్ణించటానికి. ప్రకృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా కేరళ చాలా 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 నచ్చుతుంది. సో ఈ ట్రైన్ జర్నీని నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో నా హ్యాపీనెస్ని మీతో కూడా మేము షేర్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం త్రిశూర్ స్టేషన్ దగ్గర వెళ్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు టైం 9:20 అయింది. ఈ 9:20 టైంలో మనం యాక్చువల్గా ఎర్నాకుళం స్టేషన్లో ఉండాలి. బట్ ట్రైన్ బాగా లేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 2 hours లేట్గా వెళ్తుంది. అందువల్ల ఈ 9:20లో ఇంకా మనం త్రిశూర్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ నుంచి ఎర్నాకుళం టౌన్కి ఆల్మోస్ట్ 2 hours జర్నీ అంటున్నారు. చూడాలి ఇంకా ఎంత లేట్ అవుతుందో, లేదంటే ఈ జర్నీని అక్కడ కవర్ చేస్తాడో చూడాలి. ఎండింగ్కి వచ్చేస్తుంది కాబట్టి కంపార్ట్మెంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుందండి. ఎందుకంటే దిగిన వారు దిగిపోతూ ఉన్నారు. సో మీకు వీడియో షూట్ చేసి చూపించాం అనమాట.
కొద్ది ట్రైన్ ఇంకా స్లో చేస్తున్నాడు. ఏంటంటే ప్లాట్ఫామ్ ఖాళీ లేదంట, దానివల్ల ట్రైన్ లేట్ అవుతుంది. 9:20కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ ఇప్పుడు 11:05 అవుతుంది. ఇంకా వెళ్తూనే ఉంది. చూద్దాం ఎన్ని గంటలకి మనం డిపార్చర్ అవుతాము. ఫైనల్లీ కేరళ. అవుతుంది. ఇప్పుడు మేము కేరళ రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ దాదాపుగా 3 hours ట్రైన్ లేట్ గా ట్రావెల్ అయింది. ట్రైన్ లేట్ అయినా ఏం పర్లేదు, నెక్స్ట్ మన వీడియోస్ చాలా బాగా రాబోతున్నాయి. తప్పకుండా చూడండి. హ్యాపీగా మా జర్నీ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అండి. చక్కగా ఎర్నాకుళం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము అలిపి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ మన వీడియోలో అన్ని కూడా చక్కటి ఈ కేరళ బ్యూటీని చూపించబోతున్నాం. తప్పకుండా మన వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి సీనరీస్తో, మంచి మంచి లొకేషన్స్తో ఉంది కేరళ. మన ఈ కేరళని చక్కగా మా ట్రిప్ ఎంజాయ్ చేసి ఏం మాత్రమే కాదు మా వీడియోస్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అర్జెంట్ గా మనం 1 o'clock లోపు అలిపి రీచ్ అవ్వాలి. ఎందుకంటే హౌస్ బోట్ 1 o'clock అక్కడ స్టార్ట్ అవబోతుంది. ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చాలా ఇన్ఫర్మేటివ్ గా కేరళ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరికీ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. మేము కేరళ ప్యాకేజ్ బుక్ చేసుకున్నామండి. రైల్వే స్టేషన్కి మా వెహికల్ వచ్చేసింది. మా అప్కమింగ్ వీడియోస్లో మా ప్యాకేజ్ ఏంటి, మేము ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాం అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము చెప్తాము. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నుంచి మన జర్నీ అల్లప్పికి బయలుదేరుతున్నామండి. మేము అల్లప్పి వెళ్ళబోతున్నాం. సో మా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయడం మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్. Please like, share and subscribe to our channel. Bye bye. Yeah.